హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీకు ఇప్పుడు సంగమేశ్వరం ఎలా వెళ్ళాలో చెప్పబోతున్నాను. సంగమేశ్వరం వెళ్ళే ముందు మనం ఫస్ట్ సోమశిలకు అయితే వెళ్ళాలి. సోమశిలకు వెళ్ళి అక్కడ 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర ఉంటాయి. దర్శనం చేసుకున్న తర్వాత గుడిలోకి నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ అయితే ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు అలాగే ముందుకు వెళ్తే రైట్ సైడ్ వెళ్ళాలి. మేము ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇది మొత్తం నది. ఈ నది మామూలుగా వర్షాకాలంలో అయితే మొత్తం మునిగి ఉంటుంది. ఈ నీళ్ళు సోమశిల వరకు వస్తాయన్నమాట. ముందల కనిపిస్తుంది కదా ఆ కొండ, ఆ పై వరకు వాటర్ వస్తాయంట. ప్రస్తుతం సమ్మర్ కాబట్టి ఇక్కడ వాటర్ అన్నీ లేవు. మనం ఇప్పుడు వెళ్తుంది నదిలో వెళ్తున్నాము. మనం సంగమేశ్వరకి వెళ్ళాలంటే కంపల్సరీ ఇదే రూట్ ఉంటుంది. అంతేకాకుండా మనం కంపల్సరీ ఇక్కడికి వెళ్ళాలంటే సొంత వెహికలే తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఆటోలు, బస్సులు అట్లాంటివి అయితే ఏమి వెళ్ళవు లోపలికి. సొంత వెహికల్ ఉంటేనే వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. రోడ్డు కూడా కొంచెం మంచిగా ఉండదు, నది కదా ఇది, ఎప్పుడు వాటర్లో మునిగి ఉంటుంది. ఇప్పుడు మాత్రమే, అప్పటికైనా దారి బాగానే ఉంది. మేమైతే కార్ తీసుకొని వెళ్ళి సైడ్కి ఒక దగ్గర కార్ పార్కింగ్ చేసుకున్నాము. అక్కడ నుండి మనం కంపల్సరీ బోట్లో వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. సంగమేశ్వరం వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాలి. బోటు దిగిన తర్వాత మళ్ళీ అక్కడ ఆటోలు ఉంటాయి, ఆటోలో వెళ్ళాలి. ఆటో వాళ్ళకు ఒక 100 రూపాయలు ఇస్తే అప్ అండ్ డౌన్ 100 రూపాయలు తీసుకుంటారు ఒక్క మనిషికి. ఆటోలో ఎక్కి మళ్ళీ సంగమేశ్వరంకి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సంగమేశ్వరం మామూలుగా వాటర్లో మునిగినప్పుడైతే ఇలా ఉంటుంది. సంవత్సరం మొత్తం 10 నెలలు మునిగే ఉంటుంది. ఓన్లీ 2 మంత్స్ మాత్రమే తేలుతుంది. ఆ టైంలోనే మనం దర్శనం చేసుకోవాలి. బోట్లో వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. మేమైతే ఇలా బోట్లో వెళ్ళాము. బోటు దిగగానే మనం కొంచెం పైకి వెళ్ళగానే అక్కడ ఆటోలు అయితే ఉంటాయి. అవతల సైడ్ అయితే ఆటోలు దొరకాయి, కానీ ఈ నది దాటిన తర్వాత మాత్రం ఆటోలు అయితే ఉంటాయి. అక్కడ ఆటో వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. మనం ఆటోలో ఎక్కి, అది అక్కడ నుండి ఒక 2 కిలోమీటర్లు అవుతుంది అనుకుంటా సంగమేశ్వరము. ఆటోలో ఎక్కాలి. రోడ్ అయితే అస్సలు బాగుండదు. మన ఓన్ వెహికల్ పోవడానికి ఇటంగా రాదు, కంపల్సరీ ఆటో వెళ్ళాలి. ఇది కనిపించేది సంగమేశ్వరం. ఇక్కడ 7 నదుల సంగమం, 7 నదులు ఇక్కడ కలుస్తాయంట. అందుకే ఇక్కడ స్నానం చేస్తే చాలా మంచిది. ఈ సంగమేశ్వరంకి ఒక స్టోరీ ఉందండి. ఇక్కడ శివలింగాన్ని ధర్మరాజు ప్రతిష్ఠించారు. పాండవులు వనవాసంలో భాగంగా ఈ ప్లేస్కి అయితే వచ్చారంట. అప్పుడు నారదుడు ఇక్కడ వాళ్ళని ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పారు. అప్పుడు ధర్మరాజు భీమునికి కాశీకి వెళ్ళి శివలింగం తీసుకొని రమ్మని చెప్పాడు. అప్పుడు భీముడు శివలింగం తీసుకొని రావడానికి లేటు కావడంతో సుముహూర్తం దాటిపోతుందని భీముడు వేప చెట్టుతో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. భీముడు వచ్చిన తర్వాత శివలింగం ప్రతిష్ఠించి ఉండటంతో చాలా కోపం వచ్చి తను తెచ్చిన శివలింగాన్ని నదిలోకి విసిరేశాడంట. భీముడు విసిరిన శివలింగం 8 సంవత్సరాల క్రితం ఒక్కసారి మాత్రం బయటకు తేలిందంట. అప్పుడు అందరూ దర్శించుకున్నారు. తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా ఆ శివయ్య నీళ్ళ నుండి బయటకు రాలేదు, కనిపించలేదు అని అక్కడున్న పూజారి అయితే మాకు చెప్పారు. ఈ సంగమేశ్వర టెంపుల్ మాత్రం ప్రతి సమ్మర్లో ఏప్రిల్, మే నెలలో మాత్రం ఇలా వాటర్ నుండి బయటికి తేలుతుంది. మిగతా 10 నెలలైతే వాటర్లో మునిగిపోయి ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తున్నది దత్తాత్రేయ స్వామి టెంపుల్. ఈ పక్కన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, ఇక్కడ మరో శివలింగం. అంతేకాకుండా ఈ కొల్లాపూర్ చుట్టుపక్కల అన్ని టెంపుల్స్ చాలా బాగున్నాయి. ప్రతి గుడి పక్కల నదులతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చూడడానికైతే చాలా చాలా బాగుంది. ఆ శివయ్య దర్శనాల కోసమే నేను ఇక్కడికి వచ్చానేమో అనిపించింది. చాలా బాగుంది. ఇంత మంచి ప్లేస్ దర్శించుకోవాలంటే ఖచ్చితంగా అదృష్టం ఉండాలి. మీరు కూడా అదృష్టవంతులో లేదో చూసుకోండి. మరి బాయ్ బాయ్.